అన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ పితానికి కార్మిక ఉపాధి శాఖ వచ్చే అవకాశం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీటి గురించి ఎప్పుడో చర్చించుకున్నారు ఎలక్షన్ లో, అంటే కౌంటింగ్ కు ముందే ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయినటువంటిది మాట కూడా. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నుంచి ఇక అగ్రికల్చర్ మినిస్ట్రీ కూడా, ఎందుకంటే గతంలో తను అగ్రికల్చర్ మినిస్ట్రీ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక గతంలో తను యువజన అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా, సమాచార ప్రసార మంత్రిగా అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చేసినటువంటి అనుభవం ఉంది. ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల కూటమిలో తిను కూడా అన్నమాట. సో తను ఓడిపోయినప్పటికి కూడా దూరం పెట్టకుండా మినిస్ట్రీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత టీంలో తిను కూడా ఒక పర్సన్. తనకి మళ్ళీ ఈసారి కూడా అగ్రికల్చరే ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయంట. ఇక పయ్యావుల కేశవ్, ఈయన కూడా కీలకమైనటువంటి నేత. ఈయన ఫస్ట్ టైం అనుకుంటా కదా మినిస్ట్రీ, ఫస్ట్ టైం రూరల్ డెవలప్. ఈయన కూడా ఈసారి మినిస్ట్రీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆయనకు ఇస్తారు అని మనకైతే సమాచారం అందుతుంది. ఇంకా పరిటాల సునీత, మనకు తెలుసు వైఎస్ పరిటాల రవి హత్యానంతరం పాపం వాళ్ళైతే సఫర్ అవుతూనే ఉన్నారు. ఇక సునీత ఈసారి గతంలో స్త్రీ కుటుంబ సంక్షేమ శాఖ చేసినటువంటి నేపథ్యం ఉంది, మళ్ళీ ఆ శాఖనే ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి పరిటాల సునీతకు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది మనకి. ఇంకా అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఈసారి మన క్యాబినెట్ లోకి రాబోతున్నారు. ఎస్, ఆయన ఎవరో కాదు, అందరికీ బాలయ్య. బాలయ్య అంటేనే బాలయ్య బాబు. సో ఆయన నందమూరి బాలకృష్ణ ఈసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ఒక వార్త అయితే బాలయ్య అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నది. ఆయనకు శాఖ, ఆయనకు సంబంధించిన శాఖనే ఆ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాలయ్య ఈసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక ఏపీలో సినిమా రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి అనే ఒక వార్త అయితే వస్తుంది. మరి మనం గతంలో చూసిండే వీళ్ళందరూ పోయి వైఎస్ జగన్ మీద అవి కూడా ట్రోల్స్ చేస్తుంటారు. చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళి ఇట్లా నమస్తే పెట్టినటువంటిది. సో వీళ్ళంతా నిలబడ్డప్పుడు తను కూర్చున్నారు అన్నటువంటిది, సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు అన్నటువంటిది జగన్ మీద చేసినటువంటి ఆరోపణలు. ఆ నేపథ్యంలోనే బాలకృష్ణ అదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక చంద్రబాబుకు బావమరిది అయినటువంటిది, ఎందుకంటే వాళ్ళ ఇంకా కుటుంబ నేపథ్యమే ఒకటే అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో బాలయ్య బాబుకు సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి బాలయ్య బాబుకే ఆ సినిమాటోగ్రఫీ ఇస్తే అక్కడ సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. విశాఖ లాంటి ఏరియాస్ లో కూడా స్టూడియోస్ కూడా, అంటే ఒక పెద్ద ఫిల్మ్ సిటీ, విశాఖలో కూడా ఒక ఫిల్మ్ సిటీ చేసి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి దీటుగా అక్కడ కూడా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ అయితే ఏపీలో ఉంది. ఈ నేపథ్యంలో మరి బాలయ్య బాబు మరి అది ఎలా చేస్తాడనే చూడాలి. ఇంకా నారాయణ పొంగూరు